హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీవల్లి చాతరాజు. సో ఈ వీడియో వచ్చేసి మేము రీసెంట్గా భద్రాచలం వెళ్ళడం జరిగింది. సో దానికి సంబంధించిన వ్లాగ్. సో ఎవరెవరు వెళ్ళాము అండ్ ఎన్ని డేస్కి వెళ్ళాము అదంతా ఇన్ డీటెయిల్గా చెప్తాను. ఎంత ట్రిప్కి ఎంత ఖర్చు అయింది అనేసి, ఎక్కడెక్కడ ఎట్లా పెట్టాము అని చెప్పేసి. అండ్ ఇది వచ్చేసి 2 days ట్రిప్ మాత్రమే. సో లగేజ్ మాత్రం తక్కువ పెట్టుకున్నాము, ఎందుకంటే కార్ కాదు కాబట్టి మనం మొయ్యాల్సి వస్తూ ఉంటుంది. రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్లో మారాలి కాబట్టి అది మైండ్లో పెట్టుకొని లగేజ్ ప్యాక్ చేసుకున్నాం. ఇక్కడ వచ్చేసి మేము రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయామన్నమాట. సో నేను మా మమ్మీని వెతుక్కుంటూ ఉన్నా, ఎందుకంటే మా మమ్మీని స్వెటర్లో నేను గుర్తుపట్టలేకపోయినా. మా తాతయ్యని అడుగుదామని వెళ్ళాను, అప్పుడే మా మమ్మీ కనిపించింది. సో అందుకే అట్లా వీడియో తీసిన. అండ్ దెన్ మా ఇంటి దగ్గర నుంచి లోకల్ ట్రైన్లో వెళ్ళాలి, లైక్ సికింద్రాబాద్ ఎప్పుడు వెళ్ళినట్టే. మా మమ్మీ ఫస్ట్ టైం స్వెటర్ వేసుకుంది. అండ్ సికింద్రాబాద్ నుంచి భద్రాచలానికి ట్రైన్ ఉందన్నమాట. సో సికింద్రాబాద్ టు మణుగూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అది సూపర్ ఫాస్ట్ అనే పేరుకే కానీ మాకైతే 1 hour డిలే అయింది. ఇంకా కొన్నిసార్లు 2-3 hours కూడా డిలే అవుతుంది. ఇంకా మాకే నయం అని చెప్పుకోవాలి, ఓన్లీ 1 hour. సో ఇంకా అక్కడ లోకల్ ట్రైన్ దిగగానే ప్లాట్ఫామ్ బ్రిడ్జ్ పైకి వచ్చి నించున్నాము, ఎందుకంటే ఏ ప్లాట్ఫామ్లో వస్తుందో మన ట్రైన్ తెలియదు కాబట్టి. సో పైన నించుంటే తొందరగా వెళ్ళడానికి యాక్సెస్ ఉంటుంది కాబట్టి వెళ్ళుండే. అండ్ మా ట్రైన్ వచ్చేసింది. దెన్ ఇది ట్రైన్ నెంబర్. ఇది వచ్చేసి ఒక 3-4 మెయిన్ స్టాప్స్లోనే అవుతుంది, లైక్ కాజీపేట అట్లా. అండ్ దెన్ ఇంకా ఫుల్ చలి ఉండే అనమాట ఆ రోజు. ఎంత స్వెటర్ వేసుకున్నా అసలు అవ్వలేదు. అండ్ ఇంకా చెద్దరు కూడా తీసుకెళ్ళడం వల్ల కొంచెం అదైంది. బట్ మా ఇట్లా బ్యాడ్ లక్ ఏంటంటే బుక్ చేయగానే డోర్ పక్కనే వచ్చింది. నాకు అస్సలు ఇష్టం లేని ప్లేస్. ఎందుకు అనంటే పక్కనే వాష్రూమ్స్ ఉంటాయి. సో అప్పుడే ట్రైన్ స్టార్ట్ అయినా అది రెగ్యులర్ ట్రైన్ కాబట్టి అది క్లీన్ చేయరు. సో నాకు అది నచ్చదనమాట. సో మన ఈ సౌత్ ట్రైన్స్ కంటే నార్త్ ట్రైనే బెటర్ అని చెప్పొచ్చు, ఎందుకంటే క్లీనింగ్ బాగుంటుంది. అండ్ అక్కడ వచ్చేసి మేము ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 5:30కి అలా దిగాము. పొద్దున్నే లేవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ రాత్రి ట్రైన్లో సరిగ్గా నిద్ర రాలేదు, ఎందుకంటే మా పక్కన సీట్స్ కొంచెం యూత్ బాయ్స్ అనమాట. వాళ్ళు గేమ్స్ ఆడుకుంటున్నారు, వాళ్ళు ఒక వెకేషన్ లాగా వచ్చినుండే. సో వాళ్ళు ఆ రాత్రి గేమ్స్ ఆడుతున్నారు. ట్రైన్ వచ్చేసి 11:45కి స్టార్ట్ అయింది. మార్నింగ్ 4:15కి అలా దింపాలి. బట్ 5:30 వరకు ట్రైన్ లేట్ అయిపోయింది అనమాట. సో బయటికి రాగానే రైల్వే స్టేషన్ బయట చాలా ఆటోస్ ఉంటాయి. సో మనం వాళ్ళ ఆటోలో ట్రాప్స్లో పడద్దు, ఎందుకంటే వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్ చెప్తారు. సో మీకు ఇది తక్కువే అని చెప్తారు. కానీ బయటికి వచ్చి రైట్ సైడ్ వస్తే పక్కనే బస్ స్టాండ్ అనమాట. సో చాలా బస్సులు ఉన్నాయి భద్రాచలానికి. అండ్ మేము ఆ బస్ తీసుకొని వెళ్ళాము. మనకైతే ఫ్రీ, నాకు మా మమ్మీకి ఫ్రీ. అండ్ మా తాతయ్య అండ్ మా డాడీకి ఈచ్ 60 పడింది అనమాట. అండ్ భద్రాచలం ఆర్చ్ దగ్గర అక్కడ దింపారు. గుడి వరకు వెళ్ళడానికి ఈ ఆటోస్ తీసుకున్నాం అనమాట. పర్ హెడ్ 20 rupees అలాగా. ఆ ఆర్చ్ దగ్గర నుంచి గుడి వరకు వచ్చేసి 1.5-2 kilometers అలా ఉంటుంది. అండ్ మేము ఇక్కడ వచ్చేసి రూము ఓం శాంతి సత్రంలో తీసుకున్నాము. లైక్ నేనైతే ఏ బుకింగ్ చేసుకోలేదు అనమాట రూమ్స్. మేము వెళ్ళింది వీకెండ్, సాటర్డే సండే. సో బుక్ చాలా ఫుల్ అయిపోయాయి, ఎందుకంటే క్రౌడ్ చాలా ఉంటుంది అనమాట ఆ రోజే. అండ్ మీకు కావాలి అని అంటే నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను, ఓం శాంతి సత్రం వాళ్ళది. ముందే బుక్ చేసుకోవచ్చు కూడా మీరు. మేము వచ్చేసి 1 dayకి మాత్రమే రూమ్ తీసుకున్నాము. అరౌండ్ 900 అలా పడింది. సో అప్పటికప్పుడు కాబట్టి వాళ్ళు చెప్పినంత రేటు ఇవ్వాలి. అండ్ అక్కడ 700 రూమ్స్ సరిపోతాయని చెప్పాడు మాకు, మేము 4 members అని అంటే. బట్ ఇంకా అక్కడ ఫుల్ అయిపోయేసరికి అతను ఇంకా 900 ఓన్లీ ఉన్నాయి సార్ అవి అని చెప్తే ఇంకా 900ది తీసేసుకున్నాము గుడికి దగ్గరలో. సో ఇంకా వీళ్ళ ట్రస్ట్ వాళ్ళవి కూడా చాలా ఉన్నాయన్నమాట, లైక్ టెంపుల్ వాళ్ళవి, రామ నిలయము, సీతా నిలయం అని చెప్పేసి అలా ఉన్నాయి. కానీ అవి చాలా దూరం, మళ్ళీ అక్కడ నుంచి మనం ఆటోస్ తీసుకోవాలన్నమాట. సో ఇంకా అదంతా ఎందుకులే అని చెప్పేసి నేను ఇంకా టెంపుల్ వాకబుల్ డిస్టెన్స్ ఒక 5 minutes అయితే టెంపుల్ వస్తుంది అనే ప్లేస్లో మేము తీసుకున్నాము.
ఇంకోటి ఏంటంటే మేము వెళ్ళిన రోజునే వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు జరుగుతున్నాయి అన్నమాట, బ్రహ్మోత్సవాలు. సో ఇంకా ఆ రోజు నుంచే స్టార్ట్ కాబట్టి పబ్లిక్ కూడా ఆ రోజు నుంచే మెల్లమెల్లగా స్టార్ట్ అవుతున్నారు. ఈడ కూడా ఉత్తర ద్వారానా? ఎందుకు అన్ని గుళ్ళు అట్లనేనా? ఓకే ఓకే. విష్ణుమూర్తి బై గాడ్స్ గ్రేస్ మాకు దర్శనం అంతా ఒక 1.5 hour 2 hours అయిపోయింది. లేదు అని అంటే చాలా టైం పడుతుండే. ఇంకా ఇది వైకుంఠ ఏకాదశి అవి స్టార్ట్ అవుతూ ఉంటే చాలా పబ్లిక్ వస్తారు అంట. మేము దర్శనానికి అరౌండ్ 8కి అలా వెళ్ళాము. అంటే మేము డైరెక్ట్ ఫ్రెష్ అప్ అవ్వగానే వెళ్ళిపోయాము. మేము గోదావరి స్నానం చేయలేదు ఇక్కడ. ఎందుకు అని అంటే మాకు అంటే వాటర్ చల్లగా అనిపించినాయి అండ్ అక్కడ వెదర్ కూడా చాలా చల్లగా ఉందన్నమాట మా ఏరియాతో కంపేర్ చేస్తే. సో మేము ఎక్కువ రిస్క్ చేయలేదు అండ్ నెక్స్ట్ డే వెళ్ళినాం అనమాట గోదావరి దగ్గరికి. అండ్ ఇది వచ్చేసి టెంపుల్ సరౌండింగ్ అదంతా. సో ఇక్కడ నుంచి క్యాప్చర్ చేయడానికి ఆప్షన్ లేదు అండ్ దర్శనం అయ్యాక వచ్చాము. సో లోపలికి అయితే కెమెరాస్ ఏవి ఎలో లేదు. ఇంకా దర్శనం అయిపోయాక వచ్చినాము. మాకు 2 hours పట్టింది దర్శనము. ఎందుకు అని అంటే ఆ 2 hours కూడా లైక్ అదేదో సేవ చేస్తున్నారనమాట స్వామివారికి. సో అందుకే కొంచెం ఆపిర్రు లైన్. లేదు అని అంటే కొంచెం ఫాస్ట్గానే పంపించేస్తుండే అనమాట. బట్ మేము ఎప్పుడైతే దర్శనమై బయటకు వచ్చినామో తర్వాత లైన్ చాలా అంటే చాలా పెద్దగా ఉండే. సో దర్శనాలకు ఎప్పుడైనా పొద్దున వెళ్తేనే బెటర్ అనిపించింది. అండ్ ఇక్కడ కింద గోశాల ఉంటే సో ఆవులకు కూడా అట్లా కొంచెం ఫుడ్ ఇచ్చేసి మేము కిందికి వచ్చేసరికి అరౌండ్ 10 అలా అయింది. సో కొంచెం అట్లా పైన కూర్చున్నాము దర్శనం అంతా అయిపోయాక. ఆ రోజు నుంచే చెప్పా కదా మా బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అని చెప్పేసి. గుడి మాత్రం చాలా అద్భుతంగా డెకరేట్ చేశారు. లైక్ పైకి వెళ్ళడానికి ఆప్షన్ లేకుండే ఫోన్ తీసుకొని. బట్ కొంతమంది వివిఐపిఎస్ అట్లా రికమెండేషన్ ద్వారా వచ్చిన వాళ్ళు అలా తెచ్చుకుంటున్నారు. బట్ మనం నార్మల్గానే వెళ్ళాం కాబట్టి మనకి ఆప్షన్ లేకుండే ఫోన్ తీసుకెళ్ళేది. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి ఇంకో శివ పార్వతులది ఇట్లా పెద్ద ఐడల్స్ లాగా కనిపించినాయి. సో ఇంకా అక్కడికి వెళ్తున్నాం అనమాట మేము. ఇక్కడ మా మమ్మీ డాడీ ఫాస్ట్గా నడుస్తున్నారు. నేను తాతయ్య మెల్లగా నడుస్తున్నాము. నేను మా తాతయ్య ఏజ్కి వచ్చినా మా తాతయ్య నా ఏజ్కి వచ్చినా నాకు అర్థం కాలేదన్నమాట ఒక నిమిషానికి. అండ్ ఇక్కడ వచ్చేసి శివ పార్వతుల ఐడల్స్. సో ఇక్కడ ఒక 2 ఫోటోలు దిగేసి దీని బ్యాక్ సైడ్ టెంపుల్ ఉందన్నమాట. సో ఎవరు అట్లా విజిట్ అవ్వరు. సో ఓన్లీ ఫొటోస్ కోసం వచ్చి దిగి వెళ్ళిపోతారు. బట్ ఇక్కడ టెంపుల్ కూడా ఉంది. ఇది కూడా చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట టెంపుల్. ఇది వచ్చేసి శివాలయమే. సో చాలా పెద్దగా ఉందన్నమాట. సో ఇక్కడ కూడా దర్శనం చేసుకొని కొంతసేపు కూర్చున్నాం అనమాట. సో మెయిన్ టెంపుల్ ఎలాగో కూర్చునే చాయిస్ ఉండదు కాబట్టి సో ఇక్కడన్నా కొంతసేపు కూర్చునే చాయిస్ ఉంటుంది. ఇక్కడైతే ఈ టెంపుల్ దర్శనం అంతా అయిపోయింది. సో మనం వచ్చిన పని కంప్లీట్ అయిపోయింది అనమాట హాఫ్. ఇంకా ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. కడుపులో ఎలుకలు తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో నాకు బ్రేక్ఫాస్ట్ మాత్రం కంపల్సరీ కావాలి. కొంచెం లంచ్ డిలే అయినా పర్లేదు. అండ్ బ్రేక్ఫాస్ట్ తినలేదు కాబట్టి ప్రసాదాల దగ్గరికి వచ్చిన అనమాట. సో ప్రసాదం తింటే కడుపు నిండుతుంది అని చెప్పేసి. సో ప్రసాదాల దగ్గర చూస్తే మాత్రం లైన్ చాలా పెద్దగా ఉంది. సో ఇక్కడ ఏందో డిఫరెంట్గా ఉందన్నమాట. సో ఒక కౌంటర్లో వెళ్ళి టికెట్ తీసుకోవాలి, ఇంకో కౌంటర్లో వెళ్ళి ప్రసాదాలు పికప్ చేసుకోవాలి. సో ఒక లైన్లో నించోడమే కష్టమా అంటే వాళ్ళు 2-3 లైన్లు పెట్టిర్రు అనమాట. సో అలా ఫైనల్గా లాస్ట్ పులిహార దొరికింది, అది తీసుకొని తినేసాము. అండ్ నెక్స్ట్ అన్నదాన ప్రసాదం లైన్లో నించున్నాం అనమాట. సో అప్పటికే చాలామంది వచ్చి నించున్నారు. సో ఆ హాల్ కెపాసిటీ వచ్చేసి అరౌండ్ 300 పీపుల్ అంట. సో అరౌండ్ 1 కలా స్టార్ట్ చేసినారు అన్నదానం లోపలికి పంపించడానికి.
సో ఇక్కడ టికెట్ ఏం చూస్తారులే అనుకోవద్దు, కంపల్సరీ టికెట్ తీసుకుంటేనే లైక్ వాళ్ళు చూసి పంపిస్తున్నారు అన్నమాట. ఇక్కడ కూడా సేమ్ తిరుపతిలో లాగానే సో ఫుడ్ బ్యాక్ టు బ్యాక్ వస్తూనే ఉంటారు అనమాట, ఫాస్ట్గా పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ మనం అది సల్లారు పెట్టుకునే లోపే మళ్ళీ ఇంకోసారి వస్తారు, మేడం రైస్ అని చెప్పేసి. సో ఆ వేడికి తినాలా లేకపోతే మూతి కాల్చుకోవాలా చేయి కాల్చుకోవాలా అర్థం కాదు. నేను ఆ ఫుడ్ చాలా స్లోగా తింటా అనమాట. బట్ ఇక అక్కడికి వెళ్ళాక ఫాస్ట్ తినాలి అంటే నా వల్ల కాదు. సో నేను ఏ రేంజ్లో అయితే తినగలనో అంతలో తినేసి బ్యాక్ అయిపోయినాం అనమాట. ఫుడ్ టేస్ట్ క్వాలిటీ అంతా చాలా బాగుండే, లైక్ మనం ఇంట్లో ఎలా అయితే చేసుకుంటామో అదంతా అలానే ఉండే, సూపర్ టేస్టీగా ఉండే. సో ఇక్కడ తినేసి మనకి తోచినంత డొనేషన్ చేస్తే చేయొచ్చు. సో ఇక్కడ డొనేషన్ ఇచ్చేసి ఇంకా బయటికి వెళ్ళాము. ఇక్కడ బ్రహ్మోత్సవాలు కాబట్టి ఒక హాల్ లాగా అరేంజ్ చేశారనమాట టెంపుల్కి ఎదురుగా. ఎందుకనంటే లైక్ ఆడ పర్ఫార్మెన్స్లు అవన్నీ చేస్తారంట. మార్నింగ్ అయితే భజనలు చేశారు, ఈవినింగ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్, డిఫరెంట్ విలేజ్ నుంచి వచ్చి చాలామంది భరతనాట్యం, కూచిపూడి, డిఫరెంట్ డ్యాన్స్ స్టైల్స్ పర్ఫామ్ చేశారు. అండ్ ఇక్కడ మేము రూమ్కి వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా రెస్ట్ తీసుకొని కొంచెం మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి నెక్స్ట్ పర్ణశాలకి వెళ్ళామన్నమాట. మేము అక్కడే ఒక ఆటో తీసుకున్నాము, పర్ హెడ్ 200 అని చెప్పారు. సో మేము ఆటో అయితే బెటర్ అని చెప్పి తీసుకున్నాము. సో బస్సెస్ కూడా ఉంటాయంట, బట్ నడవాల్సి ఉంటుంది. అండ్ ఫస్ట్ వచ్చే ప్లేస్ సీతమ్మ వారి నారల చీర. లైక్ సీతమ్మ వారికి ఏవైతే నెలసరి వచ్చినప్పుడు ఒక 5 days ఇక్కడ ఉండేవారంట. అక్కడ ఒక పర్సన్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు కనిపించే స్టోన్ వచ్చేసి రాముల వారు కూర్చునే సింహాసనం అంట. అండ్ అక్కడ స్వామివారి అడుగు కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ బ్లాక్ స్టోన్ అదంతా వచ్చేసి రాముల వారి కండువా అంట ఆరేసినప్పుడు. అండ్ వాళ్ళు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే అమ్మవారి చీర నారల చీర ఇట్లా నార అంటే దారాలు కదా, సో ఇట్లా దారంగా స్టోన్ పైన కనిపిస్తూ ఉంటుంది, ఇట్లా చాలా పెద్దగా ఉంటుంది. అండ్ డిఫరెంట్ కలర్స్ కూడా మనకి ఆ స్టోన్ పైన కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఆల్సో అక్కడ స్వామి వాళ్ళు ఇద్దరు అన్నం లైక్ తిన్న ప్లేట్, అండ్ ఇంకా వాళ్ళు ఏదో పాతకాలం ఒక గేమ్ ఆడింది అది, అండ్ డిఫరెంట్ ఒక 4-5 థింగ్స్ ఉన్నాయన్నమాట అక్కడ చూసేటివి. అతను ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో అక్కడైతే ఫోన్స్ క్యాప్చర్ చేయడానికి అలౌ లేకుండే, సో ఇంకా మనం ఏం క్యాప్చర్ చేయలేదు. సో ఆ బిట్ మాత్రం అతను చూడకముందు ఒక చిన్న బిట్ లాగా తీసిన. అంటే నెక్స్ట్ ఇక్కడ పర్ణశాల టెంపుల్కి, సో దానికంటే ముందు అక్కడ గోదావరి ఉంటే సో ఆ గోదావరిని చూద్దామని వెళ్ళుండే. అండ్ ఇక్కడ బోటింగ్ కూడా అవైలబుల్ ఉండే, పర్ హెడ్ 60 or 70. బట్ అంత ఇంట్రెస్ట్ లేకుండే మాకు. నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళుండే. సో పర్ణశాలలో ఏంటంటే మనకి రామాయణంలో ఏదైతే కథ విన్నామో అది ఇన్ డీటెయిల్గా ఇట్లా ఐడియల్స్ ద్వారా మనకి అర్థమయ్యేలాగా పెడతారు. అక్కడ ఆ టెంపుల్లో కూడా ఫోన్స్ అలో లేకుండే, సో ఇంకా ఏం తీయలేదు. బయట స్టోర్స్లో మాత్రం ఇట్లా మట్టి బొమ్మలు చాలా అంటే చాలా బాగున్నాయి. ఎవరైనా బొమ్మలు కొలువు పెట్టిన వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి టెంపుల్ అన్నమాట, బట్ ఇక్కడనే ఫోన్స్ ఇచ్చేయాలి. ఇది ఫోన్స్ తీసుకునేది ఇక్కడ ఒక బిజినెస్ లాగా అన్నమాట. సో వాళ్ళ దగ్గర ఫోన్స్ చెక్ చేసి తీసుకోవాలి. అది ఆ టెంపుల్లో అయితే అంత మ్యాండేటరీ ఏం కాదు, కానీ బయట ఉన్న వాళ్ళు అట్లా చేస్తారు. లైక్ వాళ్ళకి బిజినెస్ అవ్వాలి అని చెప్పి కంపల్సరీ మీరు ఫోన్ పెట్టాలి అని చెప్పేసి, ఎందుకంటే తీసుకెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో మనము వాళ్ళకి డౌట్ఫుల్ లేకుండా జస్ట్ వెళ్ళిపోతే అయిపోతుంది. చాలామంది పర్ణశాలతోనే అయిపోయింది అనుకుంటారు, బట్ అక్కడ చిన్న అరుణాచలం అని చెప్పేసి ఆన్ ద వేలో ఒక టెంపుల్ ఉంటుంది. సో ఒక భక్తుడు కట్టించాడంట, శివుడి పైన ఉన్న భక్తితోని అలా కట్టించుకున్నాడు. సో మన రాసులను బట్టి ఇక్కడ ఏ లింగం అని చెప్పేసి డీటెయిల్గా రాసుంది అనమాట. టెంపుల్ వచ్చేసి చాలా పెద్దగా ఉంది అండ్ చాలా శివలింగాలు ఉన్నాయి. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే క్లిప్ అదంతా అదే. ఇవన్నీ కలిపి
1008 శివలింగాలంట, ఇలా చిన్న చిన్నగా ఉన్నాయి అన్నీ. ఇంకా ఇక్కడ డిఫరెంట్ టైప్స్ లింగాలు ఉన్నాయి. లైక్ సూర్యలింగము, నైరుతి లింగము అని చెప్పేసి చాలా ఉన్నాయి. అన్నీ టెంపుల్ చుట్టూరా ఇలా ఉన్నాయి అన్నమాట. ఇంకా ఇక్కడ మోక్ష మార్గం కూడా ఉందన్నమాట. సో ఎట్లయితే అరుణాచలంలో ఉందో అది మేము అందరం చేసాము. బట్ నేను ఎవరు క్లిప్ క్యాప్చర్ చేయలేదు, ఓన్లీ మా డాడీ క్లిప్ క్యాప్చర్ చేసిన అనమాట. సో ఈజీగా వచ్చేసినారు. అంటే ఇది అరుణాచలం కంటే కొంచెం విడ్త్ ఉందంట. సో అరుణాచలంలో ఇంకా తక్కువ ఉంటుందంట. సో ఎవరు అనుకోంగా విన్నాను, బట్ నేను రివర్స్ అనుకున్నా. సో ఇక్కడే ఎంత ఉందంటే అరుణాచలంలో ఇంకా కొంచెం పెద్దగా ఉంటుందేమో అనుకున్నా. ఇది అన్ని లింగాలు వచ్చేసి టెంపుల్ అవుట్ సైడ్లో ఉన్నాయి మొత్తము. అండ్ మెయిన్ టెంపుల్ చుట్టూరేమో లైక్ ఇప్పుడు సోమనాథ్, రామేశ్వరం, కేదారేశ్వర్ అలా ఉన్నాయన్నమాట. సో అది కూడా చూపిస్తాను. ఒక లింగం మాత్రం చాలా హైట్ ఉంది ఇది. సో ఇది ఏంటంటే ఈశాన్య లింగం అంట. సో ఇక్కడ ఆ భక్తుడు ప్రతి ఒక్క దేవుణ్ణి పెట్టాడనమాట టెంపుల్ చుట్టూ. సాయిబాబా, అయ్యప్ప, ఏ దేవుణ్ణి వదలకుండా ప్రతి ఒక్క దేవుణ్ణి పెట్టారు. అండ్ ఇక్కడ వచ్చేసి మెయిన్ టెంపుల్ చుట్టూ అనమాట ఇది. సోమనాథ్లో ఉన్న స్వామి, అండ్ ఇక్కడ మల్లికార్జున స్వామి, పక్కన మహాకాళేశ్వరుడు, డిఫరెంట్ లొకేషన్స్ అన్నీ పెట్టారనమాట. సో ఇప్పుడు గుజరాత్లో 2 శివలింగాలు, అండ్ ఉత్తరప్రదేశ్లో ఒకటో రెండో అట్లా ప్రతి ఒక్క లొకేషన్ కూడా కింద రాశారు. నేను ఇన్ డీటెయిల్గా చదవలేకపోతున్నా, బట్ మీరు వీడియో పాజ్ చేసుకొని చూసుకోండి. సో ప్రతి ఒక్క లొకేషన్కి వెళ్ళి అన్ని శివాలయాలు దర్శించుకోవాలనుకుంటాం మనము. బట్ దర్శించుకునే లోపు మనకి ఇక్కడనే మంచిగా దర్శనం జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి రామేశ్వరంలో స్ఫటికలింగము. సో ఇక్కడ అభిషేకం చేయడానికి పైపు అట్లా అరేంజ్ చేశారనమాట. సో అక్కడ పేమెంట్ చేసి తీసుకోవాలన్నమాట. వాళ్ళు ఒక చెంబు ఇస్తారు వాటర్. సో దాని ద్వారా మనం పోయొచ్చంట. కేదార్నాథ్లో స్వామివారు ఇట్లా లింగం ఆకారంలో కాకుండా డిఫరెంట్ షేప్లో ఉన్నారు. సో మనం ఎప్పుడు చూడలేదు కదా, నేను షాక్ అయిన ఉండే. సో ఇక్కడ డిఫరెంట్ షేప్ ఉంది ఏంటి అని చెప్పేసి. సో అలానే ఉంటారేమో కేదార్నాథ్లో. అండ్ ఇంకా అన్నీ డిఫరెంట్ లింగాలు అన్నీ చూస్తే చాలా హ్యాపీ అనిపించింది. సో మనం అక్కడ వరకు వెళ్తామో లేదో ఎగ్జాక్ట్ తెలీదు, బట్ బై గాడ్స్ గ్రేస్ మనం వెళ్ళాలనే అనుకుందాం. సో ఆ టెంపుల్లో కంటిన్యూస్ అన్నదానం జరుగుతూనే ఉంటుందంట, సాయంత్రం 6-7 వరకు అలా. బట్ మనము అంతసేపు ఉండలేము కాబట్టి అక్కడ. అండ్ లంచ్ కూడా అప్పుడే చేసుకొని వచ్చాం కాబట్టి టెంపుల్కి మనం చేయలేదు. సో అక్కడ మా డాడీ టెంపుల్కి డొనేషన్ రాస్తున్నాడు. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ టెంపుల్ బయట ఒక పాము పుట్ట ఉందన్నమాట. సో ఆ పాము పుట్టలో నుంచి పాము వెళ్ళి స్వామివారి దగ్గర దర్శనం చేసుకొని మళ్ళీ ఆ పుట్టలోకి వెళ్ళిపోతుందంట. ఎవ్రీ మండే అలా జరుగుతుందంట. సో అక్కడ బ్యానర్లో డీటెయిల్గా రాశారనమాట దాని గురించి. సో అది మాత్రం సర్ప్రైజింగ్ థింగ్. ఈ గుడిని కట్టించక ముందు నుంచే ఆ పాము పుట్ట ఉండేదంట. సో అక్కడ 14వ శతాబ్దం నుంచి ఉందంట ఆ పుట్ట. సో ఆ పుట్టని అలానే ఉంచేశారు వాళ్ళు. ఇంకా టెంపుల్ అంతా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసామన్నమాట. బయట పెద్ద
సుబ్రహ్మణ్య స్వామి స్టాచ్యూ ఉండే. సో అక్కడ కూడా 2 పిక్చర్స్ దిగి రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. సో రూమ్కి వచ్చాక ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అలా రెస్ట్ తీసుకొని నేను మా మమ్మీ డాడీ మాత్రమే మళ్ళీ సాయంత్రం స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళాము. ఎందుకంటే ఇంకా టైం ఉంది కాబట్టి సో అలా వెళ్ళిపోయాము. అప్పటికి టయర్డ్ అయిపోయాము కొంచెము. బట్ ఇంకా నేను కొంచెం ఫ్రెష్ అప్ అయిపోగానే నాకు ఓకే వెళ్ళగలం, రూమ్లో ఉండి ఏం చేస్తాం, బోర్ కొడుతుంది అని చెప్పేసి దర్శనానికి వెళ్ళిపోయానుండే. మాకు నైట్ దర్శనము ఒక 45 మినిట్స్ అంతలో అయిపోయిందనమాట. సో పెద్దగా లైన్ ఏం లేకుండే, అంటే ఆపలేదు రాత్రి. సో డైరెక్ట్ కంటిన్యూస్ పంపిస్తూనే ఉండేసరికి 45 మినిట్స్లో అయిపోయింది. ఈజీగా ఉండే దర్శనము. టెంపుల్ దగ్గర టికెట్స్ కూడా అమ్ముతారనమాట. సో దర్శనానికి సో 100 రూపీస్ టికెట్, 500, 1500 అట్లా డిఫరెంట్ రూపీస్ టికెట్స్ ఉన్నాయి. ఎందుకంటే అభిషేకానికి అని చెప్పేసి, ఇంకా లైక్ వేరే అర్చనకి అని చెప్పేసి చాలా ఉన్నాయి అన్నమాట. సో ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ దర్శనంకి వెళ్ళిపోవాలి అంటే వాళ్ళు ఆ టికెట్ తీసుకొని వెళ్ళొచ్చు. బట్ ఈ ద్వారం వచ్చేసి ఉత్తర ద్వారము. సో వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే ఈ డోర్స్ అన్నీ ఓపెన్ చేస్తారు. సో ఇందులో స్వామివారి దర్శనం ఉంటుంది అన్నమాట ఆ రోజు. అండ్ అక్కడ క్లాసికల్ పర్ఫార్మెన్సెస్ స్టార్ట్ చేస్తున్నారనమాట. సో టెంపుల్ ఎదురుగానే ఈ పర్ఫార్మెన్సెస్ కూడా డిఫరెంట్ విలేజెస్ నుంచి వచ్చి చేశారనమాట. లైక్ నల్గొండ, వరంగల్, హైదరాబాద్, ఇంకా డిఫరెంట్ విలేజెస్ నుంచి చాలా అంటే చాలా బాగా చేస్తుండే అనమాట. అండ్ పాడేవాళ్ళు పాడారు కూడా. ఇదంతా టెంపుల్ నైట్ వ్యూ అనమాట. చాలా బాగుండే, ఫుల్ లైటింగ్స్. ఫోన్లో సరిగ్గా క్యాప్చర్ అవ్వలేదు. ఇంకా ఆ చుట్టుపక్కలనే టిఫిన్ బండి అలా ఉంటే అక్కడ తినేసాము. బట్ ఎక్కువ నచ్చలేదు, ఏదో తిన్నామంటే తిని వెళ్ళిపోయాము. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీవల్లి జాతరాజు. నెక్స్ట్ పాపికొండల వీడియో వస్తుంది, అది చాలా బాగుంటుంది. సో నేచర్ని సూపర్గా ఎంజాయ్ చేస్తారు. సో పాపికొండలు కూడా ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాము. అంటిల్ దెన్ బాయ్.